పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు మనం భయపడకూడదు అంటే, నీకు ఒక సువర్తమానము ప్రకటించబడుతుంది. ఆ వర్తమానం ఏంటంటే, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నుండి మనల్ని విడుదల చేయాలని ఆశించారు. లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యం ఏంటంటే, ఆయన మన కొరకు పుట్టాడని. ఈ మాట చదివిన ప్రతిసారి నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా మన కోసం చేశారు, ఆయన మన నిమిత్తం చేశారు. ఆయన జాగ్రత్త వినండి, ఆయన పుట్టింది మన కోసం, ఆయన అద్భుతమైన బోధలు చేసింది మన కోసం, ఆయన సిలువలో మరణించింది మనందరి కోసం, మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసం, మరలా తిరిగి రానున్నది కూడా మన కోసమే. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నువ్వు ఆరాధించే దేవుడు నీతో చాలా సన్నిహితంగా ఉండాలని, నీతో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో దేనికి భయపడడు. చాలాసార్లు అపవాది మనల్ని భయపెట్టాలని ఏదో రకమైన తొందరపాటు, కలవరాన్ని మనలను తీసుకొస్తూ ఉంటాడు. ఏదేదో అయిపోతుంది అన్నట్టుగా మనల్ని తీవ్ర నిరుత్సాహంలో తీసుకెళ్తూ ఉంటాడు. కానీ నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీ రక్షకుడు నిన్ను ప్రేమించే దేవుడు, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి నీలో ఉన్న ప్రతి భయాన్ని రూపుమాపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.